గమర్జోబా అందరూ ఎలా ఉన్నారు? సో, ఇప్పుడే క్లాసెస్ నుంచి బయటకొచ్చాం. మొత్తం రోజంతా హెక్టిక్ అయిపోయింది. బయటకొచ్చి చూస్తే వెదర్ చూస్తున్నారు కదా! కొంచెం ప్లెజెంట్‌గా ఉంది. చాలా రోజుల నుంచి ఎండతో చంపేసిందనమాట. సో, నేను మా ఫ్రెండ్ అయితే ఇప్పుడు టర్టిల్ లేక్ ఎళ్తున్నాము. అది ఎక్కడంటే ఇప్పుడు మన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ టైప్ ఆఫ్ ఏరియా అనమాట. అది వాకే అంటారు దాన్ని. ఆ ఏరియాలో ఉంటది. సో, ఏరియాకి ఎలా ఎళ్ళాలి? ఎంత ఖర్చవుతది? ఏ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేయాలి? ఇవన్నీ వీడియోలో కవర్ చేస్తాను. సో, వీడియోని ఎండ్ వరకు చూడండి. సో, ఇప్పుడు మేమైతే బండి మీద ఎళ్తున్నాం గదా! ఒకవేళ మీరెళ్ళాలంటే మీరు టాక్సీలోనే ఎళ్ళొచ్చు. లేదంటే మీరు బస్సులో ఎళ్ళాలంటే గనక ఇక్కడ మీకు లిబర్టీ స్క్వేర్ అనే ఏరియాకి మీరున్న ఏరియా నుంచి మెట్రోలో వచ్చి ఇక్కడ కనిపిస్తుంది వాటర్ ఫౌంటైన్ ఇక్కడున్న కిందున్న బస్ నంబర్స్‌లో ఏ బస్ ఎక్కినా గూడా మీరు డైరెక్ట్‌గా అక్కడే దిగుతారు. అరౌండ్ మీకు ఒక 45 మినిట్స్ నుంచి పడతది. ట్రాఫిక్‌ని బట్టి కొంచెం ఓ 10 మినిట్స్ అటు ఇటులో పడతది. బండుంది కాబట్టి మేము బండి మీద ఎళ్తున్నాము. మీరొచ్చినప్పుడు మీ ప్రిఫర్డ్ ట్రాన్స్‌పోర్టేషన్ యూజ్ చేయొచ్చు మీరు. కాకపోతే మోస్ట్‌లీ మీరు ఈవినింగ్ టైమ్స్ అరౌండ్ 4-5 ఆ టైంలో వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు వెదర్ చూస్తున్నారు కదా! ఈవినింగ్ టైమ్స్‌లో అయితే ఇలా కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటది. మార్నింగ్ ఎళ్ళినప్పుడు మీరు ఈ ఎండలో చెమట చిరాకుగా ఉంటది మీకంతా. ఈవినింగ్ టైమ్ స్పెండ్ చేయడానికైతే ఇట్లాంటి ఏరియాస్, పార్క్స్, లేక్స్ ఇవన్నీ బెస్ట్ అన్నమాట. సో, ఇప్పుడు మీరు బండిలో గాని, టాక్సీలో గాని ఎళ్తే గాని ఇక్కడ మీకు ఎళ్ళే దారిలో ఒక మ్యూజియం ఉంటది. ఓపెన్ ఎయిర్ మ్యూజియం అని చెప్పేసి వీళ్ళున్న ఏన్షియంట్ హిస్టరీ గాని, ఆ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్ గాని ఇవన్నీ చాలా ఎంజాయ్ చేస్తారు. టైమ్ ఉంటే ట్రై చేయండి డెఫినెట్‌గా. మొత్తం పైకొచ్చేస్తే గనుక ఇక్కడ మీకొక బైక్ ట్రైల్ కనపడతది. చాలా ఫేమస్ అండ్ చాలా డేంజరస్ అనమాట. ఇక్కడి నుంచి మీరు మొత్తం మెయిన్ సిటీ కింద వరకెళ్తారనమాట. మీరు చూస్తున్నారు గదా! ఇక్కడ చుట్టుపక్కల వ్యూ గూడా చూడొచ్చు మీరు ఇక్కడి నుంచి ఎలా ఉందో. నేనిక్కడ మాట్లాడుతుంటే మా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడో చూడండి ఎనకాల నుంచి. ఇక్కడైతే మీరు మా ఫ్రెండ్ చూపిచ్చాడు గదా! జిప్ లైన్ ఉంటది. ఇది తిబ్లిసీలోనే లాంగెస్ట్ జిప్ లైన్ అనమాట. చాలా పెద్దది. సో, మీకు అడ్వెంచర్ ఇష్టం ఉంటే గనుక ఇక్కడికొచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఇది. ప్రైజెస్ వచ్చి వేరీ అవుతుంటాయి. ఇక్కడికొచ్చినప్పుడు మీరు కనుక్కోవచ్చు. गाइस तो हम घूमते घूमते आ चुके हैं जेरूसलम थॉर्न फ्रूट के पास। आपको ये फूल लग रहा होगा बट ये फ्रूट है एंड इट्स कम्प्लीटली एडिबल। थोड़ा साफ करके इसका सीड भी है, ये देखो। ये थोड़ा सा सौर और थोड़ा सा मीठा मीठा टेस्ट करता है। मुझे पता है आप सबको नहीं पता होगा कि बहुत एडिबल है और 5 स्टार रेस्टोरेंट ऐसे पेड़ से ले जाके डेजर्ट पे ये डालने का $5-5 ले लेते हैं। लैरी भी नहीं, डॉलर। ఇప్పుడు నేను మా ఫ్రెండ్ అయితే పైకి రావడం బండి మీద వచ్చాం కదా! ఒకవేళ మీరు రావాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! రోప్‌వే ఉంటది. ఇక్కడ కింద మీకు కిందకెళ్ళినప్పుడు మెయిన్ ఎంట్రన్స్ అవన్నీ చూపిస్తాను. అక్కడి నుంచి మీరు పై వరకు వస్తారన్నమాట రోప్‌వే. ఇక్కడ చూస్తున్నారు కదా! మొత్తం మీకు ఆ రోప్‌వే కింద నుంచి పైకొచ్చేటప్పుడు మొత్తం సిటీ వ్యూ అంతా చాలా బాగా కనపడతా ఉంటది. సో, ఇది ఇక్కడ పైనుంచి వచ్చినప్పుడు ఎంట్రన్స్ మాట. ఇక్కడ మీరు ప్రైస్ చూస్తున్నారు కదా! అరౌండ్ రూ. 70 అన్నమాట మీకు. కింద నుంచి పైకి రావడానికి మళ్ళీ పైనుంచి కిందకెళ్ళడానికి మొత్తం. సో, ఇక్కడి నుంచి మీరు కిందకెళ్తున్నప్పుడు ఇది కొంచెం మీరు పేషెంట్‌గా ఉండాలన్నమాట. చాలా స్లోగా ఎళ్తది. చిరాకొస్తా ఉంటది మీకు. కాకపోతే చుట్టుపక్కల ఉన్న వ్యూ అంతా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఫుట్‌బాల్ స్టేడియం గూడా ఉంది మీకు. వీళ్ళకి చాలా ఇష్టమైన స్పోర్ట్ ఇది. ఇక్కడ మీరు మొత్తం సిటీ వ్యూ అంతా చూడొచ్చన్నమాట. సో, లోపల చూస్తున్నారు గదా! ఇక్కడైతే 8 మంది, కుక్కితే 10 మంది పడతారన్నమాట లోపల మొత్తం. సో, ఇక్కడ ఈ స్టాచ్యూ చూస్తున్నారు గదా! మెమోరియల్ ఆఫ్ గ్లోరీ అని. ఇది వరల్డ్ వార్ 2లో చనిపోయిన వీళ్ళ సోల్జర్స్‌కి మెమరీగా కట్టిన స్టాచ్యూ అనమాట ఇది. ఒకప్పుడు పై వరకు ఎళ్ళే అవకాశం ఉండేది. ఇప్పుడు రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. కాకపోతే మీరు స్టాచ్యూ చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఇక్కడ ఇదనమాట. ఇక్కడి నుంచి యాక్చువల్‌గా కింద నుంచి పైకి రావాలి. కాకపోతే మేము బండి మీద పైకెళ్ళిపోయాము. సో, మీకోసం అని ఇప్పుడు కిందకొచ్చి చూపిస్తున్నాం అన్నమాట ఈ రూట్. అరౌండ్ మీకు ఒక 6-7 మినిట్స్ పడతది మీకు కిందకి రావడానికి. సో, ఇట్లా మీరు బయటికెళ్తే గనుక ఇది మెయిన్ ఎంట్రన్స్ మాట. యాక్చువల్‌గా మీరు బస్ దిగి ఇక్కడి నుంచి పైకెళ్ళాలన్నమాట. ఇది పార్క్ ఎంట్రన్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! వ్యూ అంతా చాలా బావుంటది ఈవినింగ్ టైమ్స్‌లో. మళ్ళీ ఎండొస్తుంది. సో, వీలైనంత వరకు త్వరగా కవర్ చేద్దాం.
సో, మీరు పార్క్ ఎంట్రన్స్ చూస్తే గనక చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. చాలా పెద్ద పార్క్ అనమాట ఇది. మొత్తం మన కేబీఆర్ టైప్ ఆఫ్ పార్క్ మేబీ దాని దగ్గరలో ఉంటే దానికంటే కొంచెం పెద్దగా ఉంటదేమో. రిఫరెన్స్ కోసం చెప్తా మీకు కేబీఆర్ పార్క్ ఐడియా ఉంటే గనక. సో, ఈ పార్క్‌లో మీరు అన్నీ ఉంటాయన్నమాట. మీకు వాకింగ్ చేసుకోవడానికి, సైక్లింగ్ చేసుకోవడానికి, లేకపోతే మామూలుగా టేబుల్స్‌లో కూర్చోవడానికి, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. చిల్ అవ్వడానికి మొత్తం. మెయిన్‌లీ చిల్ అవ్వడానికనమాట. ఇక మీరు మొత్తం పార్క్ అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం గ్రీనరీ ఉంటది వాకింగ్ కోసం. చాలామందొస్తారు ఈవినింగ్ టైమ్స్‌లో. ఇదొచ్చి మన జాతర టైప్స్‌లో పెడతారు మేళాలు. ఆ టైప్ అనమాట ఇది. మొత్తం పిల్లల కోసం, పెద్దవాళ్ళ కోసం అన్నీ ఉంటాయి. మోస్ట్‌లీ మన ఏజ్ వాళ్ళు ఎంజాయ్ చేసేది తక్కువే. चलो भाई కాకపోతే घूम फिर के పిల్లలు वही आ गया ना। వీళ్ళందరితో పాటు వస్తే మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు గుర్రాలు రథం గాని అక్కడ సీ షాస్ ఉంటాయి. చాలా ఆల్మోస్ట్ మన దగ్గర ఉండేవన్నీ ఉంటాయి ఇక్కడ. వీళ్ళకి సెపరేట్‌గా కొత్తగా పెట్టిందేం లేదు. మొత్తం మనం ఎంజాయ్ చేసినంత మొత్తం ఇక్కడే ఉంటదనమాట మీకు. ఇక్కడ మీరు చూస్తున్నారు మొత్తం ఇక్కడ గన్ షూటింగ్ గాని ఇవి కూడా ఉంటాయి మనకి. సో, తిరిగి బాగా అలసిపోయాము మేము. ఇక్కడ మీకు ఫుడ్ కోర్ట్ ఉంటది. మీరు ఇక్కడికొస్తే గనుక కంపల్సరీ ఈ ఫుడ్ ప్లేస్ ట్రై చేయండి. చాలా ఆప్షన్స్ వెజిటేరియన్ ఆప్షన్స్ ఉంటాయి. నాన్ వెజిటేరియన్ ఆప్షన్స్ ఉంటాయి. కూర్చోవడానికి కూడా మీకు స్పేషియస్ సరిపోతది. మేము ఆర్డర్ చేసినయితే ఈ డిష్ అనమాట. దీన్ని కార్న్, చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఏసిస్తాడు. మేమైతే బాగా అలసిపోయాము. ఇక్కడి నుంచయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇంటికెళ్తున్నాము. ఈ ఏరియాస్‌లో మీరు అబ్జర్వ్ చేసే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ బస్ స్టాప్స్ మధ్యలో ఉంటాయి. అన్నట్టు మీకు ఈ ఏరియా నైట్ వ్యూ చూపించలేదు కదా! నైట్ వ్యూ చూడండి చాలా బావుంటది. ఆపండి. చూపించినంత వరకు చాలు. ఇంకా వెళ్ళిపోండి. అట్టకి